హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఒమాన్ దేశం మస్కట్ వెళ్ళినప్పుడు, లోకల్ సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ టాక్సీ డ్రైవర్ అయితే ఈ కార్నిష్ అనే ఏరియా చాలా బాగుంటుందని చెప్పారు. ఈవిడేమో కన్నడ ఫ్రెండ్ అనుపమ ప్రసాద్ గారు. బీచ్ కి ఎదురుగా ఉండే మత్రా సూక్ అనే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. కార్నిష్, సూక్, మత్రా సూక్ ఇలాంటి పేర్లన్నీ ఏదో కాస్త తేడాగా ఉన్నట్లు ఉన్నాయి అనుకుంటున్నారా? ఈ గల్ఫ్ దేశంలో వినాయకుడి బొమ్మలు కూడా ఉన్నాయండి. మన ఆడవాళ్ళందరికీ ఫేవరెట్ ఐటమ్స్ ఇక్కడ బీడ్స్ అన్ని భలేగా ఉన్నాయి. అలాగే ఈ బీడ్స్ తో పాటు ఇక్కడ లైట్స్ అయితే ఎంత డిఫరెంట్ కలర్స్ లో ఎంత బాగున్నాయి కదా. మొత్తానికి ఒమాన్ దేశంలోని ఈ ప్లేసెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈ పెద్ద షిప్ ఏమో ఒమాన్ దేశం రాజుగారి షిప్పులంట ఇవి. ఒమాన్ దేశంలో కూడాను రకరకాల దేశాల వాళ్ళు ఉన్నారు. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే ఈ వీడియోను ముందుగా లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్. ఒమాన్ దేశంలో కూడాను చీపుర్లు, చేటలు, చాపలు అన్నీ ఉన్నాయి. మనకి ఇండియాలో కనిపించే ప్లాస్టిక్ సామాన్లు లాంటివి కూడా ఇక్కడ బోల్డ్ అన్ని ఉన్నాయి. ఇక్కడ పార్కింగ్ చేయాలంటే ఎంత అమౌంట్ అనేది ఇక్కడ టైమింగ్స్ తో సహా అమౌంట్ కూడా రాశారు. ఒమాన్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ సైట్ సీయింగ్ కి ఏ ప్లేసెస్ చూద్దామంటే మత్రా సూక్ బాగుంటుంది, అలాగే కార్నిష్ ఏరియా కూడా చాలా బాగుంటుందని కార్ డ్రైవర్ చెప్పారు. సరే అని ఇంకా అక్కడికి బయలుదేరినప్పుడు దారంతా ఇలా ఉందండి. ఇక్కడ ఇల్లులన్నీ ఇంచుమించుగా మన ఇండియాలో ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా చూస్తుంటే. కాకపోతే ఒమాన్ దేశం ఎడారి దేశం కదండి, కానీ కొండలైతే మాత్రం ఎక్కడికక్కడ చాలా ఉన్నాయి. అలాగే బోలెడన్ని చెట్లు కూడా ఉన్నాయి, అంతా పచ్చగా ఉంది. ఇంకా అలాగను కార్నిష్ ఏరియా అయితే వచ్చేసాం. ఇంకా కార్నిష్ ఏరియా చాలా బాగుంటుందంటే ఎలా ఉంటుందో అనుకున్నాం. కాకపోతే మేము ఇప్పుడు ఉంటున్న ఖతార్ దేశంలో కూడాను కార్నిష్ ఏరియా అయితే ఉందండి. అది కూడాను చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఎక్కువ దూరం అంతను ఉంటుంది. సో మనం అంతను వాకింగ్ చేసుకోవచ్చు, సైక్లింగ్, అలాగే కొన్నిసార్లు పిక్నిక్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఒమన్ దేశంలో కూడా ఈ కార్నిష్ ఏరియా అయితే చాలా బాగుంది. సముద్రంలో అలలు అయితే ఎక్కువగా లేవు. మామూలుగా మనకి వైజాగ్ లోను, చెన్నైలోను బీచ్లు అయితే ఎంత ఎక్కువగా అలలు గట్రా వస్తుంటాయి కదా. అంటే ఆ రెండు ప్లేసెస్ అనే కాదు, చాలా చోట్ల మనకైతే బీచెస్ ఉన్నాయి, అన్ని చాలా బాగుంటాయి కదా. బోలెడన్ని అలలు వస్తుంటే అలల్లో అయితే ఆడుకుంటాం, కానీ ఇక్కడైతే అలలు ఏం లేవు, అలా ప్లెజెంట్ గా ఉంది. ఇవైతే ఇక్కడ ఒమన్ దేశం తాలూకా రాజుగారి షిప్పులు అంటండి. చూస్తుంటే ఒక్కొక్కటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ లా ఉన్నాయి కదా. లోపల బోలెడన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఈ షిప్పులోనే వేరే దేశాలకు కూడాను వెళ్తుంటారు కదండి. మరి అన్ని రోజులు ఉండాలంటే కాస్త టైం పాస్ అనేది ఉండాలి కదా. సో షిప్పుల్లోనే చాలా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ఇంకా సాయంత్రం అవుతుంది, అసలు ఎంత బాగుందంటే వెదర్ ఎంతను, చల్లటి గాలి ఎంతను, చాలా హాయిగా ఉంది. ఇక్కడ జనాలు అయితే మరీ అంత ఎక్కువగా లేరు, అలాగని మరీ లేరని కాదు, బాగానే ఉన్నారు. ఇక్కడ కార్నిష్ కి ఎదురుగా అంటే సముద్రానికి ఎదురుగా కొండలు అయితే ఉన్నాయి. అంటే మధ్యలో రోడ్డు ఉంది, అది దాటాక కొండలు చాలా ఎత్తుగా ఉన్నాయి. ఇక్కడ వ్యూ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. దూరంగా సూర్యాస్తమయం అవుతుంది, చూడండి ఎంత బాగుంది కదా. చేపల బొమ్మలను అయితే ఇక్కడ పెట్టారండి. ఇలాంటిదే కర్ణాటకలోని మణిపాల్ అనే ప్రదేశంలో కూడా ఉంటుందండి. ఏప్రిల్ 2023 సంవత్సరంలో వెళ్ళినప్పుడు అక్కడ చూసాం. మణిపాల్ కూడాను సముద్రం పక్కనే ఉంటుంది కదా, అది కూడా చాలా బాగుంటుంది వ్యూ అంతా. ఆకాశంలోని పక్షులు అయితే ఎగురుతున్నాయి. ఈ కొండల పైన కూడాను మనుషులు ఎక్కారు చూడండి. మామూలుగా అయితే ఇలాంటి ప్లేసెస్ కి వచ్చినప్పుడు ఇంత పైకి అయితే ఎక్కకూడదని అక్కడ వార్నింగ్స్ ఉన్నా కానీ కొందరైతే ఎక్కేసారు. ఇంకా కార్నిష్ చూసిన తర్వాత మత్రా సూక్ అనే మరో ప్లేస్ చూద్దామని వెళ్తున్నాం. సముద్రం ఒడ్డుకి వస్తే చాలా బాగుంటుంది కదండి. ఎగిసిపడి వచ్చే అలలు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే కెరటాలు, అంటే మన జీవితంలో కష్ట సుఖాలకి ఒక గుర్తుగా చెప్పుకోవచ్చు కదా. అంటే మనకి కష్టాలు వచ్చినప్పుడు అలాగే ఉండిపోతాయని అలా బాధపడకూడదు, ఎందుకంటే వెనకతలే సుఖం కూడాను, అంటే మంచి విషయాలు కూడా వస్తాయని. ప్రకృతి మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తుంది కదండి, కానీ వాటిని మనం పాజిటివ్గా తీసుకోలేకపోతున్నామేమో అని అనిపిస్తుంది. కొన్ని చెట్లయితే పూర్తిగా ఆకులు రాలిపోతాయి, కానీ వసంతం వచ్చాక స్ప్రింగ్ సీజన్లోని మళ్ళీ చక్కగా చిగుర్లు వచ్చి కొత్త ఆకులు వచ్చి కాయలు తర్వాత పళ్ళు అవుతాయి. అంటే ఏదైనా కోల్పోతే దిగులు పడద్దు, మళ్ళీ చిగురు అయితే వస్తుంది, మళ్ళీ మంచి రోజులైతే వస్తాయనే సందేశం అయితే ఉంటుంది కదా. ఇక్కడ ఒమాన్ దేశంలో బాగా నచ్చిన విషయం ఏంటి, ఎక్కడికక్కడ చెట్లు అయితే బోల్డ్ అన్ని ఉన్నాయండి. మామూలుగా ఎడారి దేశం అంటే ఇసుక ఒక్కటేని అనుకుంటాం, కానీ చెట్లు, కొండలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఒమాన్ దేశంలోని అంటే మస్కట్లో కానీ మీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నారా అండి? ఇక్కడ కూడాను లూలు హైపర్ మార్కెట్ ఉంది. అసలు లూలు అయితే ప్రపంచంలో చాలా ప్లేసెస్ లో ఉంది కదా. ఖతర్లో కూడాను చాలా చోట్ల అయితే లూలు షాపులు అయితే ఉంటాయి. మన హైదరాబాద్లో కూడాను లూలు హైపర్ మార్కెట్ని ఓపెన్ చేశారు కదండి. అంటే ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళలేదు, ఒక 2 షార్ట్స్లో అయితే చూశాను. మీకు ఈ బిల్డింగ్స్ అన్ని చూస్తుంటే ఇంచుమించుగా ఇండియా లాగే ఉన్నట్లుగా అనిపిస్తుంది కదండి. నాకైతే మాత్రం అలాగే అనిపించింది. చాలా బిల్డింగ్స్ అయితే మన ఇండియన్ బిల్డింగ్స్ లా అనిపించాయి. ఇక్కడ రోడ్లు కూడాను ఎక్కడికక్కడ శుభ్రంగా ఉన్నాయి. షెల్ కంపెనీ వాళ్ళ పెట్రోల్ బంక్ అండి ఇది.
ఈ ఒమాన్ దేశంలో అయితే చాలా చోట్ల ఈ షెల్ కంపెనీ వాళ్ళ పెట్రోల్ బంక్స్ చూసాం. ఇక్కడ ఒమాన్ దేశంలోని కృష్ణుడి కోవిల అలాగే శివాలయం కూడాను ఉందని చెప్పారండి. చాలా హ్యాపీగా అనిపించింది. ముందుగా కృష్ణుడి కోవిలకి అయితే వచ్చాము. ఇక్కడ దర్శనం అది చాలా బాగా జరిగింది. మేము వెళ్ళేసరికి హారతి అయితే ఇస్తున్నారు. మేము వెళ్ళింది అయితే ఉగాది రోజునండి. సో జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఖర్జూరాల చెట్టు అయితే చూడండి, చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఇవి కొన్ని నెలల తర్వాత అయితే పళ్ళు అవుతాయి, చాలా తీయగా ఉంటాయి. కృష్ణుడి దర్శనం అయిన తర్వాత ఇంకా శివాలయంకి వెళ్ళాం. కాకపోతే అక్కడ బాగా రాత్రి అయిపోయిందండి. రాత్రి 9 గంటలు అయింది. సో ఇంకా తలుపులన్నీ మూసేశారు. ఇంకా ఒకరిద్దరు భక్తులను అయితే అలౌ చేశారు. మేమైతే లోపలికి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకుని ఇంకా బయటకు వచ్చేసాం. ఇక్కడ ఈ కోవిల ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మన కోవెలలో కూడా చూసేసరికి చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ చూసారా, మొత్తం మామూలుగా ఇల్లు ఉన్న దగ్గర ఇక్కడ కోవెలను కూడా కట్టారు. స్పెషల్గా వేరే దగ్గర కాకుండా అందరూ ఇళ్ళ మధ్యలోనే కట్టినట్లుగా ఉన్నారు. ఇప్పుడైతే ఇంకా కార్నిష్ ఏరియాను దాటిన తర్వాత మత్రాసూక్ అనే ఈ ప్లేస్కి అయితే వచ్చాము. ఇదొక రౌండ్ అబౌట్. ఇక్కడ ఖతర్లో కానీ ఒమన్లో కానీ గల్ఫ్ దేశాలు అయితే ఇలా రౌండ్ అబౌట్స్ ఉంటాయి. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ని పాటించకుండాను ఇష్టం వచ్చినట్లుగా డ్రైవింగ్ చేస్తే మాత్రం ఫైన్లు అయితే ఎక్కువగా ఉంటాయి. అందుకని అందరూ ఒక పద్ధతి ప్రకారం డ్రైవింగ్ చేస్తుంటారు. ఈ ఒమాన్ దేశంలో అయితే కన్నడ సంఘం ప్రెసిడెంట్ ప్రసాద్ గారు, వాళ్ళ వైఫ్ అనుపమ ప్రసాద్ గారు వాళ్ళందరూ పరిచయం అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీతో కలిసి మేమైతే అలాగా శివాలయంకి తర్వాత ఈ సూక్ అనే ఏరియాకి వచ్చాం. ఇదిగోండి, ఈవిడే అనుపమ ప్రసాద్ గారు. ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక్కడ ఈ షాప్లోనైతే కార్పెట్లు, రగ్గులు లాంటివన్నీ దొరుకుతాయి. రగ్గు అంటే గుర్తొచ్చిందండి, చిన్నప్పుడైతే బ్లాక్ కలర్లో ఒకటి నల్లగా కంబళి అనేవారు కదండి, అది రగ్గు అనే వాడేవాళ్ళం. అంటే అప్పుడు చలికాలం అయితే బాగా ఎక్కువగా ఉండేది కదా, దాని అవసరం అయితే చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడైతే అసలు ఆ రగ్గు అవసరం ఉందో లేదో కదా, అంతగా చలి అయితే ఉండటం లేదు. ఇప్పుడు ఇండియాలో ఎప్పుడూ వేడిగానే ఉంటుంది కదా. ఈ దారంతన్ను బోల్డ్ అని రెస్టారెంట్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఒమనీ ఫుడ్ స్పెషల్స్ అన్ని దొరుకుతున్నాయి. మొత్తానికైతే సూక్ ఏరియాకి అయితే వచ్చాం. ఇక్కడ ఎదురెదురుగా బోల్డ్ అని షాపులు అయితే ఉన్నాయండి. చూసిన వాళ్ళకి చూసినంత, కొన్నోళ్ళకి కొన్నంత అన్నట్లుగా బోల్డ్ అన్ని షాపులు అయితే ఉన్నాయి. విండో షాపింగ్ అంటే అలాగలా జస్ట్ అలా చూస్తూ వెళ్ళిపోవచ్చు, లేదంటే మనకి నచ్చినవేవో కొనుక్కోవచ్చు. ఈ షాప్లోకి అయితే మేము వెళ్ళామండి. ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం. ఒకేలాంటి వస్తువులు వేరు వేరు షాపుల్లో ప్రైస్ అయితే వేరుగా ఉంది. బేరాలు అయితే ఆడాల్సిన అవసరం ఉంది. అనుపమ ప్రసాద్ గారు ఈ షాప్ లోనే అప్పుడప్పుడు కొంటామని చెప్పారు. సో అందుకని ఈ షాప్ కి వచ్చాం. మధ్యాహ్నం ఈ సూక్ ఏరియా అంతా తిరిగేసాం. మళ్ళీ రాత్రికేమో వాళ్ళతో కలిసి వచ్చాం. సిల్వర్ ఐటమ్స్ అని ఎన్నో ఉన్నాయండి. అలాగే ఇత్తడి సామాన్లు కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇంకా మన ఆడవాళ్ళ ఫేవరెట్ ఐటమ్ ఇంకా బీడ్స్ అయితే ఉన్నాయి రంగురంగుల్లోని. చెప్పడం అయితే ఒరిజినల్ బీడ్స్ అని చెప్పారు. నేను బ్లూ కలర్ లోని, డార్క్ బ్లూ కలర్ లోని బీడ్స్ అయితే తీసుకున్నాను. అలాగే కొన్ని ముత్యాల దండలు కూడా తీసుకున్నాను. అవన్నీ ఒరిజినల్ అని చెప్పారు. మరి ఈ లైట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. నేను వెళ్ళిన దగ్గర నుండి వీటిని చూశాను. తీసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాం. కానీ అక్కడ ఒమాన్ దేశం నుండి ఖతర్ దేశానికి తీసుకురావడం అంటే కొంచెం కష్టమైన పనే కదా అని ఆలోచించాం. మొత్తానికి షాప్ వాళ్ళకి అడిగితే చక్కగా ప్యాక్ చేసి ఇస్తామని చెప్పారు. సరే అని ఇంకా 2 స్టాండ్లున్న ల్యాంప్స్ అయితే తీసుకున్నాం. వాటిని అయితే చక్కగా ప్యాక్ చేశారు. ఇక్కడ ఖతర్ తీసుకొచ్చిన తర్వాత వాటిని మళ్ళీ అంతా ఫిక్స్ చేసుకున్నాం. బాగున్నాయి, అంటే చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. కానీ ఆ సామాన్లన్నీ ఎప్పుడు కొన్నాను తెలుసండి, మేము వెళ్ళిన ఈ రోజైతే కాదు, మళ్ళీ మేము ఖతర్కి వచ్చే రోజు ఇంకా ఫ్లైట్కి 2.5 గంటల టైం ఉందనగా వెళ్ళాం. ఇంకా గాబరగా కొన్నాం. ఇందాక షిప్ చూసాం కదండి, ఇప్పుడు కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారా. మళ్ళీ ఒమాన్ దేశంలో అక్కడక్కడ తెలుగు వాళ్ళు అయితే కనిపించారండి. మళ్ళీ షెల్ పెట్రోల్ బంక్ అయితే వచ్చింది వేరే ఏరియాలో. ఇది మేము స్టే చేసిన హోటల్ అయితే ఇలా ఉందండి. రూమ్స్ ఖాళీ చేసిన వెంటనే క్లీన్ చేయడానికి రెడీగాను క్లీనర్స్ అయితే ఉన్నారు. ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్. అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు. మీరందరూ ఎప్పుడు బాగుండాలి.